Hello children, how are you all? Now I am going to discuss about percentage. Percentage తెలుగులో శాతం అంటాం కదా, శాతం. శాతం. The symbol of percentage is like this. In our day-to-day life, we may have heard about percentage. పర్సంటేజ్ గురించి వినే ఉంటాం. పర్సంటేజ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి? పర్సంటేజ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే హౌ మచ్ ఫర్ 100, హౌ మచ్ ఫర్ 100, హౌ మచ్ ఫర్ 100, 100కి ఎంత అనేది పర్సంటేజ్ యొక్క యాక్చువల్ మీనింగ్. 100కి ఎంత అనేదాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్లో 60 మార్క్స్ ఉన్నాయనుకోండి, టోటల్ మార్క్స్. అందులో ఒక స్టూడెంట్కి 40 వచ్చాయి. స్టూడెంట్కి 40 మార్క్స్ వచ్చాయి. సో 40 మార్క్స్ వస్తే మరి తను బాగా చదివాడా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? అతను బాగా చదివాడా లేదా అని తెలియాలంటే మనం 100ని ఒక స్టాండర్డ్ యూనిట్గా తీసుకొని 100కు ఎంత అనేది లెక్కించాలి. 60 మార్క్స్ ఉన్నప్పుడు 40 వచ్చాయి, ఓకే, కానీ మరి 100కి ఎంత అనేది మనం లెక్కించాలి. 100కి ఎంత అనేది లెక్కిస్తే మనకి దాన్నే మనం పర్సంటేజ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100కి ఎంత అని లెక్కించేటప్పుడు మనం ప్రపోర్షన్ అనే యూనిట్లో నేర్చుకుంటాం. 100కి ఎంత అని ఎలా లెక్కిస్తామంటే 100 × 40, 100 × 40 × 40, 100 × 40 / 60 ఇలా వేసి లెక్కిస్తాం. మీకు ఇది ప్రపోర్షన్లో క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికైతే 60కి 40 మార్క్స్ వచ్చినప్పుడు 100కి ఎన్ని మార్క్స్ వస్తాయి అని లెక్కించడం ఎలా అంటే 100 × 40 / 60 వేసుకుంటాం. ఇక్కడ మనం 0 0 క్యాన్సిల్ చేస్తున్నాం. అట్లాగే 2తో డివైడ్ చేస్తే 2 3s 6, అట్లాగే 2 2s. ఇక్కడ మనం కొట్టివేత 5th క్లాస్ పిల్లలకి కొట్టివేత దీన్ని మీకు కొత్త కావచ్చు. దీనికి ఏం చేయాలంటే న్యూమరేటర్లో ఏ నెంబర్తోనైతే డివైడ్ చేస్తున్నారో డినామినేటర్లో కూడా అదే నెంబర్తోని డివైడ్ చేయాలి. ఇక్కడ 4ని 2తోని డివైడ్ చేస్తే 2 2s 4, ఇక్కడ 2 3s 6 ఇలా డివైడ్ చేయాలి. సో అప్పుడు 100 × 2 200/3 అనేది ఇక్కడ మనకు వస్తుంది. మరి దీన్ని డివైడెడ్ బై చేస్తే 66.66% అని వస్తుంది. అంటే ఇతని మార్క్స్ పర్సంటేజ్ ఎంత అంటే 66.66. అర్థమైందా? అంటే అతనికి 60 మార్క్స్ టోటల్ ఉన్నప్పుడు